వచ్చి కొద్ది రోజుల సమయం ఇస్తే రేపు కౌంటర్ వేస్తామని ఒకళ్ళు, ఎల్లుండి కౌంటర్ వేస్తామని ఒకళ్ళు. అందరిది ఒకటే పాయింట్. ఎందుకంటే అక్కడ కౌంటర్ ఫైల్ చేసిన తర్వాత ఇట్స్ పబ్లిక్ డాక్యుమెంట్ కాబట్టి చెప్పుకోవచ్చు. అందరిదే ఒకటే పాయింట్. నేను ఎన్నికలు వస్తున్నాయని చెప్పి కేవలం ఎలక్షన్స్లో పాపులారిటీ కోసం ఈ కేసు వేసానని అందరి వాదన. మరి రాజకీయ కక్షతో చేశానని, రాజకీయ కక్షతోనే నేను చేసుంటే 4.5 సంవత్సరాల నుంచి నేను ఎన్నో కేసులు వేశాను కదా. మరి 3 సంవత్సరాల క్రితమే బెయిల్ రద్దు చేయాలి అని కేసు వేయటం జరిగింది కదా. అప్పుడు కూడా కారణం చెప్పాం. మరి అందరూ నిందిస్తున్నారు, మరి త్వరగా అటెండ్ అయ్యి కడిగిన ముత్యంలో బయటికి రావాలి అని చెప్పి త్వరగా తేల్చమని న్యాయస్థానాలు విన్నవించాం. ఇప్పుడేదో నేనేదో కొత్తగా కేసు వేసినట్టుగా మరి వీరు మాట్లాడటం హాస్యాస్పదం. ఆ విషయాన్నే మరి ఒక రావణ బ్రహ్మకు తప్పు జరుగుతూ ఉంటే సీతమ్మను చెరపట్టొద్దు, లంకకు వినాశనం అవుతుంది అని ఒక చెప్పిన విభీషణుల్లా, అంత పుత్రప్రేమ అంటే కురువంశం నాశనం అవుతుంది ధృతరాష్ట్ర అని చెప్పిన ఒక విదురుల్లా మరి నేను సూచనలు ఆ పార్టీ నాయకులకి చేయటం జరిగింది. తన్నులు కూడా తినవలసి వచ్చింది. మరి చెప్తే వినలేదు. మరి న్యాయస్థానాలను వెళ్ళటం ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత కాబట్టి నేను న్యాయస్థానాన్ని అభ్యర్థించా. అదే విషయాన్ని చెప్పా. ఈరోజు చాలామంది మళ్ళీ కొంచెం సమయం అడిగితే ముందు న్యాయమూర్తి గారు వచ్చే వారమే వినేద్దామని చెప్తే మరి చాలామంది సీనియర్స్ ఆ రోజు మాకు ఇబ్బందిగా ఉంది, ఈరోజు మాకు ఇబ్బందిగా ఉంది, ఎలాగైనా డిలే చేయటమే వాళ్ళ కర్తవ్యంలా ఉంది. మరి అందుకని ఫిబ్రవరి 12వ తారీఖుకి ఫైనల్గా తప్పకుండా నా ఉద్దేశంలో ఆ రోజు విచారణ అర్హతపై తేలుస్తారు. అడ్వకేట్ జనరల్ గారు వాదిస్తారు, ఇంకో 10 మంది సీనియర్లు వచ్చేలా ఉన్నారు. ఆ రోజు ఆర్గ్యుమెంట్లు అవ్వకపోయినా ఇంకొక రోజు 2 రోజులు ఎక్స్టెండ్ అయినా నాకైతే పరిపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుకంటే అన్ని ఎవిడెన్సులతోనే ఎలాగ వ్యక్తిగత లబ్ధి ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి పొందారు అనేది అన్నీ క్లియర్గా ఉన్నాయి. సాక్షులు అడ్వర్టైజ్మెంట్లు సొంత వ్యాపారానికి ఏమీ చేయకూడదు. సాక్షులు కొన్ని 100 కోట్ల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు. ఇవాళ కూడా ఏదో జగనన్న ఆసరా టోకరా అని చెప్పి 3 పేజీలు 2 పేజీలు వేసుకున్నారు. మరి పేపర్ జగన్మోహన్ రెడ్డి అందులోనే వేసుకుంటున్నారు. ఈనాళ్ళు వేయరు, ఆంధ్రజ్యోతిలో వేయరు. మరి ఎందుకలా, ఏమిటిలా అని ప్రశ్నించడం జరిగింది. ఆయన చెప్పచ్చు అసలు పేపరే నాది కాదని చెప్పచ్చు. ఇంకా సాక్షివారు అయితే కౌంటర్ వేయలేదు. చూద్దాం. ఏదేమైనా 12వ తారీఖు విచారణ